100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా F1 వీసాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు F1 వీసాకి సంబంధించి ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చాలా సులభతరం చేశారు అని చెప్పేసి వినిపిస్తూ ఉన్నాయి వార్తలు అనేవి. అండ్ ముఖ్యంగా ఒకప్పుడు F1 వీసా అనే ప్రాసెస్ ఏ విధంగా ఉండేది, రైట్ నౌ ఏంటి మారిని తెలుసుకోవచ్చు? షూర్. F1 వీసా ప్రాసెస్ గతంలోకి ఇప్పటికీ తేడా ఏమొచ్చింది అని అనుకుంటే, F1 ఏదైనా స్టూడెంట్ వీసాస్కి ఎప్పుడైనా డిమాండ్ మన ఇండియా నుంచి నార్మల్గా మిగిలిన దేశాల కంటే కూడా ఎక్కువ. అది ఏ స్ట్రీమ్కైనా కానివ్వండి. సో ఐటీ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళే కాదు, మెకానికల్ వాళ్ళే కాదు, సివిల్ వాళ్ళే కాదు, ఈసీ వాళ్ళే కాదు, ఎనీ స్ట్రీమ్ యూ టేక్, మాస్టర్స్ అన్నది ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య కంపారిటివ్లీ ఎక్కువ. గతంలో ఉండే స్కోర్స్కే కావచ్చు, ఐఎల్స్ మాడ్యూల్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్సే కావచ్చు, అలాగే జిఆర్ఈ ఎగ్జామ్స్ కావచ్చు, టెక్నికల్ కోర్సెస్కి, జీమాట్ కావచ్చు, మాస్టర్స్ ఎంబీఏ కోర్సెస్కి, ఈ కోర్సెస్కి సంబంధించి ఇవన్నీ ఎప్పుడైనా వాళ్ళు రాసి దానికి ఎడిక్వేట్ స్కోర్ వస్తేనే వాళ్ళకి స్కాలర్షిప్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీస్ కోర్సెస్ ఆర్ మ్యాండేట్ టు గెట్ అడ్మిషన్స్ ఇన్ గుడ్ యూనివర్సిటీస్. ఈ బేసిక్స్ అనేవి ఎప్పటికైనా ఒకటే. కానీ ఇప్పుడు ఎంబీఏ వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంబీఏ చేసేవాళ్ళే కాదు, ఇంకా ఏదైనా వీళ్ళకి ఆపర్చునిటీస్ అన్నవి ఒక H1 ఒక వీళ్ళ కోర్స్ టైం, ఒక ఈఏడి కార్డ్ వచ్చిన తర్వాత ఒక కోర్స్ టైం వ్యవహారం అన్నది చూసుకుంటే వీళ్ళకి ఒక క్లాక్ అన్నది ఉంటుంది ఈఏడి వచ్చాక. సో వీళ్ళు మేనేజ్మెంట్ కోర్సెస్ వాళ్ళని కూడా వీ కెన్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఇప్పుడు వీళ్ళని కూడా ఒక టెక్నికల్ కోర్సెస్ ఐటీ వాళ్ళలాగా అంటిల్ దే ఫినిష్ దేర్ H1 ప్రాసెసింగ్, లేక వాళ్ళకి H1 వచ్చేదాకా దే నీడ్ నాట్ లీవ్ ది కంట్రీ అని ఒక కొత్త రూల్ అనేది చేయడం జరిగింది. అట్లానే ఈ H1 ప్రాసెస్ అనేది F1 టు H1, F1 తర్వాత ఈ H1 ప్రాసెస్ అంటే వర్క్ పర్మిట్స్కి ఎవరైతే F1 స్టూడెంట్స్కి ఎక్కువ అక్కడ కోటాలో, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్వెస్టింగ్ దేర్ మనీ కాబట్టి అక్కడ ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్సెస్ ఇవ్వడం అన్నది జరిగింది. ఎప్పుడైనా 20,000 కోటా వాళ్ళకి కేటాయించిన కోటావే. ఖచ్చితంగా అక్కడ చదువుకున్న వాళ్ళకి, అక్కడ వర్క్ చేసిన వాళ్ళకి L1లో నుంచి H1కి మారాలన్నా, F1 టు H1కి వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా లాటరీస్ దేర్. కానీ కోటా సిస్టమ్ అన్నది ఎప్పుడు ఉన్నది. కానీ వాళ్ళకి ఇప్పుడు ఇంపార్టెన్స్ అన్నది పెరగడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ అక్కడ అమెరికన్స్కి ఎవరైతే గౌరవిస్తారో, అమెరికన్స్ని ఎవరికైతే వాళ్ళకి ఏ విధంగానైనా ఉపయోగపడతారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామన్నారు ట్రంప్. సో ఇండియన్స్ లేకుండా ఎలాగైనా ఈ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది కష్టం కాబట్టి ఆల్రెడీ వాళ్ళని బెనిఫిట్ చేసిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళు కూడా బెనిఫిట్ ఇస్తాము. సో దట్ ఈస్ వాట్ ది రెగ్యులేషన్ ఇస్. సో F1లో వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా బేసిక్ రెగ్యులేషన్స్ ఎప్పటికీ మారవు. వచ్చి వీసా సక్సెస్ రేట్ ఫ్రమ్ ఇండియా విల్ డెఫినెట్లీ గ్రో హై బికాస్ దిస్ ఆర్ ఆల్ రెవెన్యూ టు ది కంట్రీ. డెఫినెట్గా సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. అలాగే F1 వీసాల్లో వెళ్ళిన వాళ్ళకి H1 రేట్ కూడా పెరగడం జరుగుతుంది. అండ్ మేకింగ్ అంటే వీళ్ళందరూ కూడా జనరల్గా ఇప్పటి వరకు సింప్లిఫికేషన్ ప్రాసెస్ చూడలేదు. బట్ ఒక కన్సల్టెన్సీని మీట్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఆ డాక్యుమెంట్ ప్రొసీజర్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే హెల్ప్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్స్ ఉంటుంటాయి? సింప్లిఫైడ్ ప్రాసెస్ అంటేనండి, ఏదైనా ఇట్ ఈస్ అ సింప్లిఫైడ్ ప్రాసెస్ ఎవర్. దెర్ ఈజ్ అ ఫ్లో చార్ట్ గివెన్ వెరీ ఈజీలీ. సో ఒక క్యాండిడేట్ ఒక దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఒక యూనివర్సిటీ నేమ్ చేసినప్పుడు, ఒక కోర్స్ నేమ్ చేసినప్పుడు వాట్ ఈస్ హిస్ బడ్జెట్, ఫస్ట్ ఫోకస్ బడ్జెట్ నుంచి మొదలవుతుంది. సో ఎన్ని ఇయర్స్ కోర్స్, వాళ్ళు ఏమైనా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే 2 years కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారా, వాళ్ళ బడ్జెట్ ఎంత, ఎనీ క్లాస్, లొకేషన్ స్పెసిఫిక్ ఏమైనా ఉందా అంటే లొకేషన్ బట్టి, కోర్స్ బట్టి బడ్జెట్ మారుతూ ఉంటుంది. సో ఆ తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ ఏమైనా, ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ ఏమైనా అటెంప్ట్ చేశారా, ఇవన్నీ కూడా ఫస్ట్ మా లాంటి నిపుణుల దగ్గరికి వచ్చినప్పుడు వీ విల్ బీ ఏబుల్ టు ఫస్ట్ ప్రోబ్ దెమ్. వెన్ వీ ప్రోబ్ దెమ్ వాట్ ఆర్ దేర్ పర్సంటేజెస్, వాళ్ళకి 10th ఎంత ఉంది, ఇంటర్లో ఎంత ఉంది, గ్రాడ్యుయేషన్లో ఎంత ఉంది, వాళ్ళకి ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, పర్సంటేజెస్ బట్టి, వాళ్ళకున్న బ్యాక్లాగ్స్ బట్టి
వాళ్ళు చేసే కోర్స్ స్ట్రీమ్ బట్టి, ఇప్పుడు వాళ్ళు ఏ స్ట్రీమ్లో చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక సిఎస్సి ఒక స్ట్రీమ్లో చేసి వాళ్ళు సిఎస్సి మళ్ళీ అక్కడ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్కే వెళ్దాం అనుకుంటే వెళ్ళని, మనకు సవాల్ లేదు. కానీ వాళ్ళు ఏ మేనేజ్మెంట్ కోర్సో చేసి ఇప్పుడు అక్కడనే వెళ్ళే కోర్స్కి ఏమైనా వ్యత్యాసం ఉందా, సో దానికి ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంటుంది. దాన్ని మేము ఫస్ట్ గైడ్ చేస్తాం, హౌ టు రైట్. సో దెర్ ఈజ్ అ స్పెసిఫైడ్ ఫార్మాట్ టు కన్విన్స్ ది కేస్ ఆఫీసర్. అప్పుడు కానీ వాళ్ళకి అడ్మిషన్స్ రావు. సో టెక్నికల్గా వెళ్ళినప్పుడు దెర్ ఈజ్ అ చెక్ లిస్ట్ విచ్ వీ ఫాలో. సో డాక్యుమెంటేషన్ అదే ఇప్పుడు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్, గ్యాప్ సర్టిఫికెట్స్, ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ బేసిక్ చెక్ లిస్ట్. కానీ దీంతో పాటు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఫండ్స్, మేనేజర్ రిఫరెన్స్ లెటర్స్, ఆ తర్వాత వాళ్ళ లోన్ ప్రాసెసింగ్ లెటర్స్. సో ఇలాగా టెక్నికల్గా కొన్ని డాక్యుమెంట్స్ విచ్ విల్ గివ్ దమ్ అ బ్యాకప్ సపోర్ట్ టు ఎన్ష్యూర్ ది సక్సెస్ రేట్ అనేవి చాలా ఉంటాయి. సో ఇవి బయటికి కనిపించవు, దే ప్లే అ వెరీ మేజర్ రోల్ బిహైండ్. సో ఇలాంటి వాటన్నిటినీ కూడా మేము స్టూడెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్మాట్స్ ఇచ్చి వాళ్ళని ముందు రాసుకురమ్మంటాం. జనరల్గా ఇది చెప్పినప్పుడు లేకపోతే ఈజీగా అనిపించవచ్చు, బట్ చాలామంది తెలియంది ఏంటి అంటే అలాంటి ప్రొసీజర్లో ల్యాగ్ అవ్వడం వల్లే చాలాసార్లు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి కదా. క్వైరీస్ వస్తాయి, రిజెక్షన్స్ వస్తాయి, కన్విన్సింగ్గా వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. వాళ్ళ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఆధారంగానే క్వశ్చన్స్ అనేవి కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎన్ని అడ్మిట్స్ వచ్చాయి, సో అడ్మిట్స్ అనేవి ఒకటే ఎందుకు వస్తుంది, సో రకరకాల దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టు కంక్లూడ్ వన్ డిసిషన్. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో చాలామందికి ఒక క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ గైడెన్స్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ అనేది ఈ విషయాల్లో తెలుసుకోకపోయినా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, మీరు తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీ కెరీర్లు అనేవి పెండింగ్లో పడుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి పూర్తి గైడెన్స్ అండ్ మీకు పూర్తి హెల్ప్ అందజేయడానికి సార్ ఉన్నారు. మీరు సార్తో పర్సనల్గా కలవాలి, ఒక పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేయాలి, దానికి సంబంధించిన ప్రొసీజర్ని ఇంకొంచెం స్పీడప్ చేసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్.